డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసిన హరికథ వెబ్ సిరీస్. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొత్త వెబ్ సిరీస్ హరికథను తీసుకొచ్చింది. హిట్ హాట్ స్టార్ స్పెషల్స్ గా ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ సిరీస్ ను నిర్మించారు మరియు మ్యాగీ ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించారు. హరికథ అనేది మైథాలజీ టచ్ లో రూపొందించిన ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్. ఇందులో వైవిధ్యమైన కథా కథనాలు, యాక్షన్ ఎపిసోడ్స్ మరియు సీజీ వర్క్ ఉన్నాయి. వెబ్ సిరీస్ లో దివి, పూజితా పున్నాడా, రాజేంద్ర ప్రసాద్, శ్రీరామ్, మౌనికారెడ్డి, అర్జున్ అంబటి, రుచిరా సాధినేని, శ్రియా కొట్టం, ఉషశ్రీ వంటి నటీనటులు కీలక పాత్రలో కనిపిస్తారు. రాజేంద్ర ప్రసాద్ మరియు శ్రీరామ్ వంటి ప్రముఖ నటుల ప్రదర్శన హైలైట్ గా నిలుస్తుంది. ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది మరియు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కు మరో సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్ ను అందిస్తూ కొత్త అనుభవం కల్పిస్తుంది. చియాన్ విక్రమ్, మడోస్ అశ్విన్, అరుణ్ విశ్వ, శాంతి టాకీస్ ప్రొడక్షన్ నంబర్ 3 చియాన్ 63 అనౌన్స్మెంట్. వెస్టర్న్స్ హీరో చియాన్ విక్రమ్ క్రియేటివ్ డైరెక్టర్ మాడోన్ అశ్విన్ తో కలిసి కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించారు. ఈ చిత్రం చియాన్ 63 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతుంది. శాంతి టాకీస్ ప్రొడక్షన్ నంబర్ 3 గా ఈ చిత్రాన్ని నిర్మాత అరుణ్ విశ్వ నిర్మిస్తున్నారు. ఈ కొత్త కొలాబరేషన్ మాడోన్ అశ్విన్ విక్రమ్ కు సరిపోయే సరికొత్త అవతారంను చూపించి ఈ చిత్రం ప్రేక్షకులకు మరపురాని సినిమాటిక్ అనుభవాన్ని అందించనుంది. నిర్మాత అరుణ్ విశ్వ ఈ కొత్త ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ, చియాన్ విక్రమ్ గారితో పనిచేయడం మా కోసం గౌరవంగా ఉంది. అతని అనుభవం, నటన ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తి, ప్రేరణగా నిలుస్తుంది. మేం మాడోన్ అశ్విన్ తో కలిసి పనిచేసినందుకు సంతోషంగా ఉన్నాం. ఈ ప్రాజెక్టును ప్రేక్షకులకు అందించడానికి మేము సర్వత్రా ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఈ చిత్రం గురించి మేకర్స్ మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నారు. విక్టరీ వెంకటేష్ బర్త్డే స్పెషల్ సంక్రాంతికి వస్తున్నాం నుంచి హీరో వెంకటేష్ ను క్లాసిక్ క్యాప్ లుక్ తో ప్రజెంట్ చేస్తూ సెకండ్ సింగిల్ మేను ప్రోమో రిలీజ్. విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా తన దృష్టిని సరికొత్త పాత్రలోకి మలిచేలా చూపిస్తుంది. ఆయన ఈ చిత్రంలో ప్రధానంగా ఒక ఎక్స్ పోలీస్ మరియు ఫ్యామిలీ మ్యాన్ పాత్రలో కనిపించనున్నారు. ఇది గతంలో చేసిన పోలీస్ పాత్రలకు భిన్నంగా ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రం అనిల్ రావుపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రమోషన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. వీటిలో మొదటి సింగిల్ గోదావరి గట్టు బ్లాక్ బస్టర్ గా మారింది. వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ సెకండ్ సింగిల్ యొక్క ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో వెంకటేష్ తన ఎక్స్ లవర్ మీనాక్షి చౌదరితో సరదాగా జోకులు చేస్తూ అతని భార్య ఐశ్వర్య రాజేష్ తో ఇంటి వేడుకలు కూడా చూపించారు. విక్టరీ వెంకటేష్ స్టైలిష్ పోలీస్ గా తన కొత్త ట్రాన్స్ఫర్మేషన్ తో అదరగొట్టారు. కాకి యూనిఫామ్ లో సన్ గ్లాసెస్ ధరించి ఆయన అభిమానుల్ని మెప్పించేలా కనిపించారు. ఈ సన్నివేశంలో సినిమా యొక్క బ్రెత్ టేకింగ్ అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరియు భీమ్ సిసిరోలియా స్వరపరిచిన ఈ పాట కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ చిత్రం జనవరి 14, 2025న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. తారాగణం వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, ఉపేంద్ర లిమాయో, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, విటి గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి తారాగణం. రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో యాష్ రాజ్ ఫిల్మ్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా రూపొందిస్తున్న మర్దాని 3 అనౌన్స్మెంట్. రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన మర్దాని చిత్రానికి 10 ఏళ్లు పూర్తి కావడం, అలాగే మర్దాని 3 యొక్క మేకింగ్ వీడియో విడుదల చేసేందుకు యాష్ రాజ్ ఫిల్మ్ ఆనందంగా ప్రకటించింది. ఈ చిత్రం 2025 ఏప్రిల్లో షూటింగ్ ప్రారంభించబోతుంది. మర్దాని సిరీస్ లో ఆమె పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ శివాని శివాజీ రాయ్ పాత్రను పోషిస్తూ పూర్వ చిత్రాల కంటే మరింత గొప్ప సన్నివేశాలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే ఈ చిత్రానికి అంచనాలు భారీగా వస్తున్నాయని తెలిపారు. రాణి ముఖర్జీ ఈ చిత్రంలో గర్వంగా నటించనున్నట్లు పేర్కొంటూ తనకు దొరికిన అభిమానుల ప్రేమాభిమానులపై ఆనందాన్ని వ్యక్తం చేసింది. అలాగే ఈ సినిమా అన్ని ప్రొంచజీలను మించిన ఘనత సాధించాలనే లక్ష్యంతో ప్రారంభించబడినట్లు చెప్పారు. మర్దాని 3 కోసం స్క్రిప్ట్ ను రైల్వే మ్యాన్ ఫేమ్ ఆయుష్ గుప్తా రాశారు. కాగా మర్దాని 3కి దర్శకత్వం వహించేందుకు అబ్రేజ్ మీనావాలా ఎంపికయ్యారు. ఆయన బ్యాండ్ బాజా భారత్, గుండె, సుల్తాన్ వంటి బిగ్ హిట్స్ చిత్రాలతో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అనుభవం కలిగిన వ్యక్తి. బచ్చలమల్లి మంచి ఫ్యామిలీ ఎమోషనల్ యాక్షన్ డ్రామా. రామ్ చరణ్ గారికి రంగస్థలం ఎలానో నరేష్ గారికి బచ్చలమల్లి అలాంటి అద్భుతమైన సినిమా అవుతుందంటూ నిర్మాత రాజేష్ దండ తెలిపారు. హీరో అల్లరి నరేష్ కొత్త సినిమా బచ్చలమల్లి గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలు తెలుస్తున్నాయి. ఈ చిత్రం ఒక యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది మరియు సోలో బ్రతికే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్ గా అమృత అయ్యర్ నటిస్తున్నారు. సామచవర గమన మరియు ఊరు పేరు భైరవకోన చిత్రాలకు తర్వాత హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టీజర్ మరియు పాటలకు మంచి స్పందన రావడంతో సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల కానుంది. ఈ సినిమా కథ గురించి మాట్లాడుతూ నిర్మాత రాజేష్ దండా చెప్పారు. బచ్చలమల్లి 1980లో జరిగిన కథ.
ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ. సినిమాలో మంచి ఎమోషనల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ఉంటుంది. ప్రత్యేకంగా ఈ సినిమా నరేష్ గారికి రంగస్థలం వంటి ప్రభావం చూపిస్తుందని చెప్పారు. ఈ చిత్రంలో మంచి క్యారెక్టర్ డెవలప్మెంట్, లవ్ స్టోరీ మరియు ఎమోషనల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయని భావిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ మరియు రిచర్డ్ ఎం నాథన్ సినిమాటోగ్రఫీ కూడా సినిమా ముఖ్యాంశాలు. ఫైట్ మాస్టర్ పృథ్వీ గూస్ బంప్స్ ఫైట్స్ అందించినట్లు చెప్పారు. వాటిని ప్రేక్షకులు చూసి ఆశ్చర్యపోతారంటూ తెలిపారు. అలాగే హీరోయిన్ అమృత అయ్యర్ ఈ సినిమాలో మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ గా కనిపిస్తారని చెప్పారు. సామజవరగమన వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటించాలని అల్లు అర్జున్ భావిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ముందు నరేష్ గారు తమ కెరీర్ గురించి మంచి వివరణ ఇచ్చారు మరియు కొత్త ప్రాజెక్టుల గురించి కూడా వివరించారు. ప్రణయ గోదారి మూవీ రివ్యూ. ఈ సినిమా ఒక పల్లెటూరి గ్రామంలో జరిగే ప్రేమ కథను కథాంశంగా తీసుకుంటుంది. సాయి కుమార్ పెదకాపు ఆంధ్రప్రదేశ్లోని తన గ్రామంలో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందుంటాడు. అతను తన గ్రామాన్ని ప్రేమిస్తాడు. కానీ అదే గ్రామానికి చెందిన దత్తుడు పృథ్వీ అతని పాలనను ప్రతిఘటిస్తుంటాడు. శ్రీను సదన్ అనే యువకుడు గ్రామానికి వచ్చి గొయ్య ప్రియాంకా ప్రసాద్ కోసం ప్రేమను పోషిస్తాడు. గొయ్య కూడా శ్రీను ప్రేమ ప్రతిపాదనను అంగీకరిస్తుంది. అయితే పెదకాపు మరియు దత్తుడు మధ్య ఘర్షణలు ప్రారంభమవుతాయి. తర్వాత శ్రీను గొయ్య తన ప్రేమను కాపాడుకోవడానికి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారు. పనితీరు. సాయి కుమార్ డైలాగ్ కింగ్. సాయి కుమార్ సినిమా అంతటా యాక్టింగ్, యాక్షన్ మరియు ఎమోషన్స్ తో తన స్క్రీన్ ప్రెజెన్స్ ను డామినేట్ చేశారు. ఆయన పాత్రకు అవసరమైన అన్ని భావోద్వేగాలను అద్భుతంగా ప్రదర్శించాడు. సదన్ హీరో సదన్ డీసెంట్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. అతని క్యారెక్టర్ సినిమాలో బలమైన ఎమోషన్ కలెక్షన్ ను ప్రదర్శించసాగాడు. ప్రియాంకా ప్రసాద్ ఆమె తొలి సినిమా అయినప్పటికీ ప్రియాంక తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ సినిమా ఆమెకు మంచి క్రెడిట్ అందించింది. పృథ్వీ 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న పృథ్వీ తన పాత్ర పరిమితి ఉన్నప్పటికీ ఈ చిత్రంలో ఆకర్షణీయంగా కనిపించాడు. సునీల్ రావినూతల గోచి పాత్రలో ఆయన మంచి నైపుణ్యంతో ప్రేక్షకుల్ని అలరించి సాంకేతిక ప్రదర్శనలిచ్చాడు. రిపీట్. సునీల్ రావినూతల గోచి పాత్రలో ఆయన మంచి నైపుణ్యంతో ప్రేక్షకుల్ని అలరించారు. ఇక సాంకేతిక ప్రదర్శనలో పిఎల్ విఘ్నేష్ కథాంశాన్ని సులభంగా కానీ ఎమోషనల్ గా వినిపించడంలో దర్శకుడు చాలా శ్రద్ధ వహించాడు. అతను పాత్రలను బలంగా నిర్మించాడు. మార్కండేయ సంగీతం మరియు బీజిఎం సరిగ్గా సినిమాకు జత చేయబడినవి. ప్రసాద్ ఈతర సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. అతని విజువల్ సినిమాకు కొత్త మాంచం తెచ్చిపెట్టాయి. వీక్షిత వేణు ఎడిటింగ్ డీసెంట్ గా ఉండడంతో వీక్షిత వేణు ఎడిటింగ్ డీసెంట్ గా ఉండడంతో సినిమా రీతిగా సాగింది. మొత్తంగా ఈ చిత్రంలో పల్లెటూరి ప్రేమ కథను సరళంగా కానీ గొప్పగా ప్రతిబింబించారు. ప్రతి పాత్రకు మంచి ముగింపు ఉంది. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటూ వారి భావోద్వేగాలను కదిలించసాగింది. ప్రణయ గోదావరి ఓ మంచి భావోద్వేగాలతో కూడిన చిత్రంగా నిలిచింది. హీరో సూర్య మేజర్ ఎంటర్టైనర్ సూర్య 45 తాజాగా గ్రాండ్ గా లాంచ్ అయింది. ఈ చిత్రాన్ని మల్టీ టాలెంటెడ్ ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. జోకర్, అరువి, ధీరన్ అధికారం ఒండ్రు, ఖైదీ, సుల్తాన్, ఒకే ఒక జీవితం, ఫర్హానా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను రూపొందించి డ్రీమ్ వారియర్ పిక్చర్ నిర్మిస్తున్న ఈ ప్రొడక్షన్ హౌస్ ఇది వారి అత్యంత ఖరీదైన చిత్రంగా నిలుస్తుంది. తాజాగా ఈ చిత్రంలో సౌత్ క్వీన్ త్రిష హీరోయిన్ గా నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆమె చరిష్మాటిక్ ప్రజెన్స్ తో విడుదల చేసిన పోస్టర్ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. సూర్య 45 ను ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు హై బడ్జెట్ తో నిర్మిస్తున్నారు మరియు ఈ చిత్రాన్ని 2025 రెండో భాగంలో విడుదల చేసే యోచనలో ఉన్నారు. మిగతా నటీనటులు మరియు టెక్నీషియన్స్ వివరాలు త్వరలో విడుదల చేయనున్నారు. ప్రెస్ మీట్ లో నటుడు జబర్దస్త్ ఆర్పి అమరజీవి మనవరాళ్ల ఉద్బోధ. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ గాథ తెలుగువారికి నిత్య స్మరణీయమైనది. 1952 అక్టోబర్ 19న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన నిరాహార దీక్ష ప్రారంభించి 58 రోజుల తర్వాత డిసెంబర్ 15న ప్రాణత్యాగం చేశారు. ఈ ఉద్యమం ప్రభావంతో 4 రోజుల్లోనే ప్రధాని నెహ్రూ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించారు. హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో జబర్దస్త్ ఆర్పి మాట్లాడుతూ శ్రీరాములు జీవిత త్యాగం గాంధేయ భావజలానికి ప్రతీక అని ప్రశంసించారు. ఆయన దళితుల హక్కులు, దేవాలయ ప్రవేశం, కుల వివక్ష తొలగింపులో నిస్వార్థంగా పనిచేశారని తెలిపారు. శ్రీరాములు మనవరాలు ప్రొఫెసర్ రేవతి అనురాధలు మాట్లాడుతూ ఆయన ఆత్మార్పణ తెలుగు జాతి ఆత్మగౌరవానికి నాంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అరుదైన ఫోటోలు ప్రదర్శించడం విశేషం. సంబరాల ఏటిగట్టుతో తేజ్ ఊచకోత ఎలా ఉంటుందో చూస్తే సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. కార్లేజ్ లాంచ్ ఈవెంట్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ తన కొత్త సినిమా SYG సంబరాల ఏటిగట్టులో డిఫరెంట్ యాక్షన్ రోల్లో కనిపించనున్నారు. హై బడ్జెట్ తో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కార్నర్స్ టీజర్ ద్వారా లాంచ్ చేశారు. ఈ టీజర్ లో సాయి తేజ్ మెస్సివ్ క్యారెక్టర్, అతని ఇంటెన్స్ యాక్షన్ మేకర్స్ హైలైట్ చేశారు.
రాయలసీమ యాసతో సాయి తేజ్ పలికిన డైలాగ్లు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. డైరెక్టర్ రోహిత్ కేపీ తన గ్లిప్సింగ్ విజన్ తో సినిమాను లార్జ్ అండ్ లైఫ్ గా చూపించారు. సినిమాటోగ్రఫీ అందించిన వెట్రివేల్ పళనిస్వామి విజువల్స్ బ్రెయిత్ టేకింగ్ లాగా ఉన్నాయనే ప్రశంసలు అందుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ బి అజనీష్ లోక్నాథ్ స్కోర్ సినిమా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని మరింత ఎలివేట్ చేస్తుంది. ఈ మూవీపై రామ్ చరణ్ మాట్లాడుతూ సాయి తేజ్ తన ప్రతి క్యారెక్టర్లో కష్టపడి కొత్తదనం తీసుకొస్తారు. అతని ఈ యాక్షన్ రోల్స్ ఫ్యాన్స్ ను థ్రిల్ చేస్తుందని చెప్పారు. సాయి తేజ్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ నాకు చాలా స్పెషల్. రామ్ చరణ్ మావయ్య బ్లెస్సింగ్స్ పొందడం నాకు మరింత సంతోషమన్నారు. SYG సెప్టెంబర్ 25, 2025న పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళంలో విడుదల కానుంది. డ్రింకర్స్ సాయి సినిమా నుంచి డ్రింక్స్ 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 లిరికల్ సాంగ్ రిలీజ్. డ్రింకర్స్ సాయి సినిమా ధర్మ ఐశ్వర్య శర్మ హీరోగా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ట్యాగ్ లైన్ బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ గా ఉంది. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్ స్మార్ట్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కిరణ్ తిరుమల శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించబడింది. ఈ నెల 27న సినిమాకు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ గా ఉంటుందని ప్రకటించారు. ఈ రోజు డ్రింకర్ సాయి సినిమా నుంచి డ్రింక్స్ 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 లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాటను శ్రీ వసంత్ మంచి బీట్ తో కంపోజ్ చేయగా చంద్రబోస్ క్యాచ్ లిరిక్స్ అందించారు. రాహుల్ సింప్లిగస్ ఎనర్జెటిక్ గా పాడిన ఈ పాటలో లక్ష్మీ వైన్స్, దుర్గా వైన్స్, సాయిబాబా వైన్స్, శ్రీనివాస వైన్స్ వంటి పేర్లను పాడుతూ మందిరం దేవుల పేర్లు వినిపిస్తున్నాయి. పాట యొక్క లిరిక్స్ చాలా హుషారుగా ఉంటాయి. సాహిత్యం కాస్త భిన్నంగా కనిపిస్తుంది. ఈ చిత్రంలో నటీనటులు ధర్మ, ఐశ్వర్య శర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్ఎస్ కాంచి, భద్రం, రాక్ సీత, రీతు చౌదరి, ఫన్ బకెట్ రాజేష్, రాజా పజ్వల్ తదితరులు నటించారు. అల్లు అర్జున్ అరెస్ట్. హీరో అల్లు అర్జున్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేయగా అర్జున్ ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తొక్కిసలాటకు కారణమయ్యారన్న ఆరోపణపై పోలీసులు విచారణ చేపట్టారు. ప్రీమియర్ల ఏర్పాట్లో గల నిర్లక్ష్యం, భద్రతా లోపాలు ఈ ఘటనకు కారణమన్న అభియోగాలున్నాయి. ఇది అభిమానులను, సినీ పరిశ్రమను షాకు గురిచేసింది. ప్రస్తుతం అర్జున్ పై కేసు దర్యాప్తు జరుగుతుంది. కాసేపట్లో పోలీస్ స్టేషన్ కు చిరంజీవి. సంధ్యా థియేటర్ ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ ను ప్రస్తుతం చికటపల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. పోలీసులు ఇప్పటికే ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. అల్లు అర్జున్ ను రిమాండ్ కు తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. కాసేపట్లో ఆయనకు వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించనున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందించేందుకు పోలీసులు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి PS కు చేరుకోనున్నారు. ఓ సినిమా షూటింగ్ ను రద్దు చేసుకుని అర్జున్ ను కలిసేందుకు వస్తున్నారు. చిరంజీవి, అర్జున్ మధ్య జరిగిన చర్చపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అమాయకుల ప్రాణాలను కోల్పోవడంపై అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. పరామర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ఆయనుంటే ఇంత రచ్చ జరిగి ఉండేదా? తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు ప్రశాంత వాతావరణం ఉండేది. కానిప్పుడు వివాదాలు, వాటి విషయాలు తరచుగా మీడియా, సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చించబడుతున్నాయి. అల్లు అర్జున్ వివాదం, మోహన్ బాబు కుటుంబం మధ్య జరిగే గొడవలు తాజా ఉదాహరణలు. గతంలో ఇలాంటి వివాదాలు బయటికి రాకుండా వృద్ధులు, ప్రముఖులు గమనించి సమూహాలుగా కూర్చొని పరిష్కారం చేసే పద్ధతి ఉండేది. దాసరి నారాయణరావు ఇలాంటి సమయంలో ముందుకొచ్చి ఇరు వర్గాల మధ్య సయోధ్యను ఏర్పాటు చేయడానికి సమర్థవంతంగా వ్యవహరించేవారు. ప్రస్తుతం పరిశ్రమలో ఇలాంటి నేతృత్వం లేకపోవడం వల్ల వివాదాలు పెద్దగా బయటికొస్తున్నాయి. అల్లు అర్జున్, మెగా ఫ్యామిలీ వివాదం, మంచు మోహన్ బాబు కుటుంబం గొడవలు ఇవన్నీ మరింత పెరిగిపోతున్నాయి. దాసరి నారాయణరావు సమక్షంలో ఇవన్నీ పరిష్కారం అయ్యేవి. ఈ సమయంలో స్నేహపూరిత వాతావరణం లేకపోవడం, ఎవరు కూడా చొరవ తీసుకోకుండా వివాదాలను అగ్గిపట్టేలా మారిన పరిస్థితి పరిశ్రమలో మరింత చర్చకు దారితీస్తుంది. సినీ పరిశ్రమ పచ్చగా, స్నేహపూరితంగా ఉండాలంటే దాసరి నారాయణరావు వంటి ప్రముఖులు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అతను తప్పులేదు, తప్పంతా నీదే. నయనతారకు షాక్ ఇచ్చిన కోర్టు. నయనతారకు ప్రస్తుతం షాకింగ్ సమాచారం అందుతుంది. ముఖ్యంగా ధనుష్తో ఏర్పడిన వివాదం కారణంగా ఇటీవల నయనతార తన పెళ్లి విజువల్స్ తో కూడిన ఓ డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మించిన నాన్ రౌడీ దాన్ చిత్రంలోని వీడియో క్లిప్ను వాడుకుంది. దీంతో ఆ వివాదం మొదలైంది. గతంలో కూడా ధనుష్, నయనతార మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు సినిమా షూటింగ్ సమయంలో ధనుష్ పై విఘ్నేష్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే నయనతార డాక్యుమెంటరీలో క్లిప్ వాడే ముందు ధనుష్ నుంచి అనుమతి తీసుకోవాలని కోరింది. కానీ ధనుష్ అంగీకరించకపోయినా నయనతార ఆ క్లిప్ను ఉపయోగించింది. దీంతో ధనుష్ 10 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. కోర్టుకు వెళ్లి ఈ విషయంలో కేసు నమోదైంది. కోర్టు నయనతారను మందలిస్తూ ఇతరుల సినిమా కంటెంట్ను వారి అనుమతి లేకుండా ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. కోర్టు నయనతారకు జనవరి 8లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రస్తుతం ఈ వివాదం తమిళ సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు కారణమైంది. కానీ ఈ కేసు ఎలా ముగుస్తుందో చూడాలి.
మోహన్ బాబు మొత్తం ఆస్తులు ఇవే. ఎవరెవరికి ఎంత ఇచ్చాడంటే, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మరియు ఆయన కుమారుడు మనోజ్ మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. మనోజ్ మొదటి నుంచి ఈ గొడవలు ఆస్తుల కోసం కాదని ఆత్మగౌరవం గురించి అంటూ ప్రకటిస్తున్నా తాజాగా ఈ వివాదం ఆస్తుల విషయంలో తిరుగుతుంది. దీంతో మోహన్ బాబుకు ఎంత ఆస్తులు ఉన్నాయో, వాటిని ఆయన తన ముగ్గురు పిల్లలలో ఎవరెవరికి ఎంత ఇవ్వడమో అనే చర్చ తెరమీదకొచ్చింది. మోహన్ బాబుకు హైదరాబాద్ నగరంలో పలు ఫ్లాట్లు, ఫిలిం నగర్ మెయిన్ రోడ్డుపై ఒక ఇల్లు, జల్పల్లి ఫామ్ హౌస్, సొంతూరులో ఇల్లు, వ్యవసాయ భూములు, అలాగే సినీ పరిశ్రమకు సంబంధించిన కొన్ని సంస్థలున్నాయి. వీటన్నిటి విలువ సుమారు 600 కోట్ల రూపాయల పైనే ఉండడం అంటున్నారు. ఫిలిం నగర్లోని ఇంటిని లక్ష్మి పేరు మీద రాయడం, విష్ణుకి 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, విద్యానికేతన్ వ్యవహారాలు అప్పచెప్పడం జరిగింది. హైదరాబాద్ శివార్లోని ఒక ఫ్లాట్ని మనోజ్కి ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. అయితే జల్పల్లి ఫామ్ హౌస్ కోసం మనోజ్ అడుగుతున్నాడని, కానీ మోహన్ బాబు ఈ ఆస్తులు నా సంపాదన, నేనెవరికి ఇవ్వాలన్నా నా ఇష్టం అంటూ స్పందించినట్లు సమాచారం. ఇక విష్ణుకు శ్రీ విద్యానికేతన్ను పూర్తిగా అప్పగించిన తర్వాత విద్యానికేతన్ సీఈఓ వినయ్ మనోజ్ను లెక్క చేయడం లేదని, ఈ విషయంలో కూడా మనోజ్ హర్ట్ అయి గొడవ జరిగినట్లు వార్తలొస్తున్నాయి. రాజకీయాల్లోకి అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చిన బన్నీ టీం. డిసెంబర్ 5న విడుదలైన పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 6 రోజుల్లోనే 1000 కోట్లు కలెక్ట్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఈ కలెక్షన్స్ తో అల్లు అర్జున్ పై రాజకీయాల్లోకి ప్రవేశించే ఆలోచనలు కూడా వెలువడుతున్నాయి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో అల్లు అర్జున్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఈ వార్తల ప్రకారం ఆయన శ్రీ సేవా కార్యక్రమాలు ప్రారంభించడానికి, బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నట్లు కూడా చెప్పుకుంటున్నారు. ఈ ప్రచారం గణనీయంగా పెరిగిన తర్వాత అల్లు అర్జున్ టీం స్పందించింది. అల్లు అర్జున్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న వార్త నిజం కాదు, ఇది నిరాధారణమైనది. మా ఉద్దేశం ప్రజలకు స్పష్టత ఇవ్వడం. అల్లు అర్జున్ టీం అధికారికంగా మాత్రమే ప్రకటన చేస్తుంది. అందువల్ల ఈ తరహా అర్థం లేని వార్తలను నమ్మవద్దని మనవి చేస్తున్నామంటూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. నేను అనారోగ్యానికి గురైతే ఆయన ఎంతో కేర్ తీసుకున్నారు. రష్మిక మందన. టాలీవుడ్ మరియు బాలీవుడ్లో సక్సెస్ను మూటగట్టిన యువ హీరోయిన్ రష్మిక మందన ప్రస్తుతం పుష్ప 2 విజయాన్ని ఎంజాయ్ చేస్తుంది. రష్మిక నటించిన 2 బాలీవుడ్ చిత్రాలు వచ్చే ఏడాది విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఒకటి చావా, ఇందులో వికీ కౌశల్ సరసన నటిస్తుంది. మరోటి సికిందర్, ఇందులో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరో. తాజాగా ఓ కార్యక్రమంలో రష్మిక సల్మాన్ ఖాన్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. సల్మాన్ ఖాన్ చాలా ప్రత్యేకమైన వ్యక్తి. అతను ఎంతో వినయంగా ఉంటారు. సికిందర్ షూటింగ్ సమయంలో నేను అనారోగ్యానికి గురయ్యాను. అప్పుడు ఆయన ప్రొడక్షన్ వాళ్ళకి చెప్పి ఆరోగ్యకరమైన ఆహారం మరియు వేడినీళ్ళు తెప్పించారు. నాకు మంచి కేర్ తీసుకున్నారంటూ రష్మిక వివరించింది. ఆమె మాట్లాడుతూ, సల్మాన్ తన సొంత మనిషిలా భావిస్తారు. అతని వృత్తిలో అతని ప్రపంచం అనుమానించవచ్చు, కానీ వ్యక్తిగతంగా అతను చాలా ఒద్దిగ్గా ఉంటాడంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. వరల్డ్ ఛాంపియన్ గుకేష్ కు సినీ ప్రముఖుల అభినందన వెల్లువ. భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేష్ దొమ్మరాజు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ లో చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. 18 ఏళ్ల వయసులో చైనా చెస్ దిగ్గజం లెరన్ను ఓడించి గుకేష్ ఈ ఘనత సాధించి ప్రపంచంలో అత్యంత పిన్న వయస్కుడైన చెస్ ఛాంపియన్ గా చరిత్ర సృష్టించారు. ఈ విజయంతో గుకేష్ కు దేశంలోని ప్రముఖుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు, క్రీడా రాజకీయ రంగాలకు చెందిన వారు గుకేష్ ను అభినందించారు. టాలీవుడ్ ప్రముఖులు కూడా గుకేష్ ను అభినందించారు. మెగాస్టార్ చిరంజీవి 18 సంవత్సరాల వయసులో 18వ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ గుకేష్ కు మీ గురించి భారతదేశం గర్విస్తుందంటూ ట్వీట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గ్రాండ్ సెల్యూట్ గుకేష్, మీరు ప్రపంచంలో అత్యంత పిన్న వయస్కుడైన చెస్ ఛాంపియన్. మీరు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నారంటూ ట్వీట్ చేశారు. దర్శకుడు రాజమౌళి, గుకేష్ ప్రపంచ వేదికపై దేశం గర్వించేలా చేశావు, జై హింద్ అంటూ తన అభినందనలు తెలిపారు. ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూడా చరిత్రకే చెక్మెట్, గుకేష్ భారతదేశం గర్వంతో వెలిగిపోతుందంటూ గుకేష్ ను మెచ్చుకున్నారు. ఇలా గుకేష్ సాధించిన ఈ అద్భుత విజయాన్ని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. భారతదేశానికి మరింత గౌరవాన్ని తెచ్చిపెట్టినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో సెన్సేషనల్ రికార్డు సాధించిన పుష్ప 2. అల్లు అర్జున్, రష్మిక మందాన హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అదరగొట్టేస్తుంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం 2024లో అత్యధిక గ్రాస్ వసూళ్లు రాబట్టి సినిమాగా నిలిచింది. 8వ రోజు ముగింపు సమయానికి పుష్ప 2 భారతదేశంలో 726.25 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 1067 కోట్లు వసూలు చేసింది. దీంతో ప్రభాస్ నటించిన కల్కి 2898 AD సినిమాను మించి పుష్ప 2 బాక్స్ ఆఫీస్ వసూలు సాధించింది. పుష్ప 2 ప్రస్తుతం KGF చాప్టర్ 2 1215 కోట్లు, జవాన్ 1160 కోట్లు,
RRR 1230 కోట్లు, బాహుబలి 1788.06 కోట్లు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను వెతుకుతూ దూసుకుపోతుంది. అయితే థియేటర్లలో సినిమా ఆక్యుపెన్సీ క్రమంగా తగ్గుతుంది. తెలుగు మార్కెట్లో 24.63% ఉండగా హిందీ వెర్షన్ ఆక్యుపెన్సీ 28.93%గా గుర్తించారు. పుష్ప 2 విడుదలైన 7 రోజుల్లోనే 1000 కోట్ల వసూళ్లను సాధించి అత్యంత వేగంగా ఈ మైలురాల్ని చేరుకున్న భారతీయ సినిమాగా రికార్డు సృష్టించింది.